మోంతా తుఫాన్ కరీంనగర్ రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. నూర్పిడి చేసిన వరి పంటను అమ్ముకునేందుకు తెచ్చిన వరి ధాన్యం వాడం నీటిపాలైంది. చాలా చోట్ల వరి కుప్పల్లోకి నీరు చేరి మొలకలు రాగా మరికొన్ని చోట్ల వరద నీటికి వడ్లన్నీ కొట్టుకొని పోయాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కోతలు పూర్తయిన రైతులు ఇప్పుడు తడిచిన పంటను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్కెట్ యార్డుల్లోనూ ధాన్యం మునిగిపోయింది. వరి ధాన్యం నష్టానికి సంబంధించిన మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. చెడగొట్టు వానలు రైతుల శ్రమను నిండా ముంచాయి. ఇప్పటికే వరి కోతలు పూర్తయిన రైతులంతా కూడా ధాన్యాన్ని తెచ్చి కళ్ళాల్లో పోసుకున్నారు, కొనుగోలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈలోపే మొంతా తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున కూడా వర్షం పడింది. దీంతో నిన్న రాత్రి అనేక కళ్ళాల్లో కూడా వడ్లు తడిసిపోయినాయి. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ ఎల్ఎన్బిలోని మహాత్మానగర్ ఐకేపీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కొనుగోలు సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ కొనుగోలు సెంటర్లోకి తెచ్చిన వడ్లు ఎట్లా తడిసినాయి కూడా చూడొచ్చు. మనకు ఇక్కడ కొనుగోలు సెంటర్లో మొత్తం కుప్ప నుంచి కూడా నీళ్ళు వచ్చి మొత్తం ఇవన్నీ కూడా తడిసిపోయినాయి. లోపల కొంత పొడిగా ఉన్నా కూడా పైన మొత్తం కూడా తడిసిపోయినాయి. ఇవి ఇంకా కనుక ఆరకుండా ఉంటే మొలకెత్తే ప్రమాదం ఉంది. ఇది ఒక్క మహాత్మానగర్కే పరిమితం కాలేదు, మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల వడ్లు మొత్తం ఎక్కడికక్కడ కోసిన వడ్లు కొనుగోలు కోసం, అమ్మకాని కోసం తెచ్చినాయని కూడా మొత్తం తడిసిపోయినాయి. ఇంకా కోతలు పూర్తి కాని పొలాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ కోతలు పూర్తి కాని పొలాలు కూడా అవి వర్షానికి నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఒక రైతుకు సంబంధించిన శ్రమంతా కూడా నీటి పాలైందని చెప్పుకోవచ్చు. చాలా వరకు 3-4 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డప్పుడల్లా ఇవి ఆరబోసిన కనుక ధాన్యం ఉంటే, వర్షం పడ్డ టైంలో ఆరబోసి కనుక ఉంటే ఇవి వరదకు కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. మనకు ఈ రైతును మాట్లాడిద్దాం. అన్న, ఎన్ని ఎకరాల పంట, ఏముంది, ఎట్లుంది ఇది? 4 ఎకరాల పంట. 4 ఎకరాలు వేసినా, కోసిన వాళ్ళే 2 రోజుల నుంచి 2 రోజులు ఆరబోసి కుప్పవద్దాం వరకు వర్షం వచ్చింది. అనుకోకుండా మొత్తం తడిసిపోతుంది. ఇప్పుడు 2 సార్లు నూగినా కొద్దీ నేర్పుడు, మళ్ళీ దగ్గర కేసుడు, ఈ కైకిల్లోళ్ళు ఈ పెట్టుబడులు వచ్చేటట్లేవు ఈసారి. పెద్ద ఎత్తున పడ్డదా? పెద్ద ఎత్తున 2 గంటల నుంచి స్టార్ట్ అయింది. చిన్న స్టార్ట్ అయ్యి 7 గంటల నుంచి రాత్రి 10 వరకు గట్టి ఒకటే కొట్టుడు. దీన్ని మొత్తం సగం కుప్ప పట్టుకొని నీళ్ళు పోయినాయి. ఇప్పుడు కుప్ప పోసి ఉన్నది కదా, నేర్పి ఉంటే ఏమి ఉండేది పరిస్థితి? ఇది నేర్పినా కానీ ఇప్పుడు వర్షం తగ్గేది తెలుస్తలేదు. మళ్ళీ పోసి మళ్ళీ ఇటు చేసుడు, ఇదే తిప్పలు ఉన్నది. అంటే కుప్ప పోసి ఉన్నది కాకుండా ఇట్లా నేర్పి కనుక ఉండి నిన్నట్లాగా ఉండి వర్షం వస్తే ఏంది పరిస్థితి? దీని పరిస్థితి ఇది మొత్తం ఆల్రెడీ మొలక వచ్చే దశలు ఉన్నాయి. ఇక ఇంకొక రోజు కొట్టినా అంటే ఇక మొలక వస్తాయి. ఇప్పుడు కొనడానికి కొనరు, అమ్ముదాం అంటే ఎవరు తీసుకోరు. ఆల్రెడీ సగం ఎవరు బయట వాళ్ళు అడిగితే ఏంటంటే 1600-1700కి అడుగుతారు. ఎన్ని రోజులు కోసి పొలం? ఈ కోసి 10 రోజులు అయిపోయింది. ఐకేపీ ఇంతవరకు స్టార్ట్ కాలే. ఏంటి ఆల్రెడీ మాయిచ్చర్ వచ్చునా ఈ వాన కొట్టపోతే? మ్యాచర్ ఒక రోజు అయితే వస్తుండేది. మంది రైతులు ఉన్నారు, వీళ్ళని కూడా మాట్లాడితే ఇక్కడ చాలా కుప్పలన్నీ కూడా ఇట్లాగే వాళ్ళకు అందుబాటులో ఉన్న టార్పాలిన్లు కావచ్చు, గొనె సంచి కవర్లు కావచ్చు, తర్వాత యూరియా బస్తాలు కావచ్చు కుట్టుకొని కప్పుకున్నారు. తర్వాత వర్షం మళ్ళీ ఈ రోజు కూడా పడుతుందనే వాతావరణ శాఖ చెప్తుంది. ఏందన్న పరిస్థితి మీ రైతుల పరిస్థితి? అంటే కొయ్యకపోతే వరలు అట్లా కథం అయిపోతాయి. కోస్తే ఈ పరిస్థితి. నేను కోసి ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ఈ వరకు ఐకేపీ స్టార్ట్ కాలే, 10 డేస్ అవుతుంది. ఇక కోసి ఎండినాయి, పోసిన కిందికి వెళ్ళి నీళ్ళు పోయినాయి. ఇప్పుడు మొత్తం నష్టమే. మినిమం 2 లక్షల పెట్టుబడి అయింది. నేను 6 ఎకరాలు వేసిన, ఏం లేదు ఇప్పుడు. ఇప్పుడు తడిసిన వాటికి ఎట్లాంటి నష్టం ఉంటుంది? సాధారణంగా మొలకలు వస్తే తడిసిన వాటి మొలకలు వచ్చినాక వాళ్ళు జోక్కున్నా మొలకలు వచ్చినా ఎట్లా ఇప్పుడు 70 కిలోల బస్తా 40 కిలోలు వస్తాయి. అట్లా జోకినా కానీ 40 కిలోలు వస్తాయి. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వడ్లు ఎంబడే పచ్చి కాంటాలు పెట్టి ఒక బస్తా తరపున పచ్చి వడ్లు కానీ 2 కిలోలు కానీ 3 కిలోలు కానీ రైతు దగ్గర తీసేసి కాంటా పెట్టుకుంటే కాంటలు తొందరగా స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. వాన ఉంది, ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ ఇచ్చింది మన కరీంనగర్ జిల్లాకు. ఇప్పుడు ఉన్న పంటను కాపాడుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం ఏంది? ఏం ప్రయత్నం చేసి ఇప్పుడు లేబర్ని పిలిచిన, ఒక్కొక్క లేబర్కి 800 అంటారు. 4 పిలిచిన, నిన్న ఎడి పోసిన, ఇప్పుడు 4 అత్తాలు అంటే దాదాపు 5-6 వేల ఖర్చు చేయాలి. ఇవాళ రాత్రి వర్షం వచ్చింది అనుకో, మళ్ళీ కథ ఆశ వదులుకోవాల్సిందే, వడ్లు రావు. కాకపోతే ఇప్పటికైనా తొందరగా కాంటాలు స్టార్ట్ చేయాలి. తడిచిన రైతుకు కింటాలకు 5 కిలోల 10 కిలోల తరుగు తీసేసి ఎంబడే కాంట పెట్టుకుంటే రైతుకు పెట్టుబడి మందమని వస్తాయి. పొలాలు ఉన్నాయా ఊర్లో? ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంది? వానకు అడ్డం పడ్డాయి, మొలకలు వస్తున్నాయి. పోసి ఐకేపీలే వడ్లు కొట్టుకపోయినాయి మొన్న శుక్రవారం నాడు. ఇక పోసినంత మొలక వచ్చింది, నేర్పాలి ఇప్పుడు. ఇప్పుడు మీకు టార్పాలిన్లు కానీ అవన్నీ అందుబాటులో ఉన్నాయా? మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? కిరాయే, అన్ని కిరాయే. పరదలు కిరాయి. ఒక్కొక్క పరదకు 30 రూపాయలు రోజుకు. ఎన్నెట్లు కలిసి అందాదా? 3 ట్రిప్పులు. ఆరబోసుకుంటే మళ్ళీ ఏమన్నా చేతికొచ్చే అవకాశం ఉందా? సగం పోతాయి సార్, సగం మొలకత్తే సగం పోతాయి. ఏమంటారు మరి అధికారులు? కొంటలేరు కదా, ఇప్పుడు వర్షం పడుతుంది. ఇంకా ఐకేపీ స్టార్ట్ కాలే. రేపు అంటానికి ఐకేపీ స్టార్ట్ కాలే. మళ్ళీ వర్షం రావట్టే, మళ్ళీ పోయాలి, మళ్ళీ ఎండ పోయాలి. ఇవాళ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది? వస్తుంది వాతావరణం. ఇక్కడ చూడొచ్చు, మనకు కొంతమంది ఇప్పుడిప్పుడే గెరువు ఇచ్చింది కాబట్టి ఆ కుప్పల మీద ఉన్న కవర్లు తీసి చూస్తే ఆల్రెడీ వడ్లు తడిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఈ తడిసిన వడ్లన్నీ కూడా మళ్ళీ ఇట్లాంటి
కవర్లు వేసుకొని వాటిని ఇటు అటు మరలేస్తే తప్ప కొంత ఆరే అవకాశం ఉంది. కానీ వాతావరణ శాఖ మాత్రం చాలా సీరియస్ హెచ్చరికలు చేస్తూ ఉంది. కరీంనగర్ జిల్లాకు ఈరోజు కూడా హెచ్చరికలున్నాయి. తర్వాత రెడ్ అలర్ట్ ఇచ్చారు. కాబట్టి జిల్లా కలెక్టర్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, రైతులకు ఒక సూచన చేశారు. కోయని పొలాలు ఎవరు కూడా కొయ్యొద్దు, కోసిన వరిని కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పుకోవాలని చెప్పారు. ఇప్పటికే కొనుగోలు సెంటర్లకు వచ్చిన వడ్లను అయితే ఇప్పటివరకు ఎక్కడ కొనుగోలు చేయలేదు. ఎందుకంటే వాడికి తేమ శాతం వాడికి సరిపోను వస్తే తప్ప వాళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి రైతులు ఒకటే కోరుతున్నారు, మాకు తేమ శాతానితో సంబంధం లేకుండా తడిసినా సరే కొనుగోలు చేయండి, అవసరమైతే కొంత కోత పెట్టండి, కానీ పంట పూర్తిగా వర్షానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు శంకరపట్నం కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, అక్కడ అటు సైడ్ అయితే చాలా పెద్ద ఎత్తున కోతలు పూర్తయినాయి. దాదాపు అక్కడ 70% కోతలు పూర్తయినాయి. ఆ కోతలు పూర్తయిన చోట చాలా చోట్ల రోడ్ల మీద, రహదారుల మీద వడ్లు పోసి ఉన్నారు. రహదారి మీద వరద వస్తే కనుక ఒక్కసారిగా నీళ్లకు వాషౌట్ అయ్యి రోడ్ల నుంచి బయటికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కూడా కొంత కనిపిస్తూ ఉంది. అట్లా కనుక పరిస్థితి అయితే చేతికి కూడా రావు వడ్లు, మొత్తం వరదకు కొట్టుకుపోతాయి. ఇక్కడన్నా కనీసం తడిసిన నీళ్ళని ఆరబోసుకొని మళ్ళీ అమ్ముకునే అవకాశం ఉంది. కానీ రోడ్ల మీద పోసిన రైతులైతే అవి పూర్తిగా నీళ్లతోటి వరదతో పాటు పోయి చెరువుల్లోనో కుంటల్లోనే పెట్టే అవకాశం ఉంది. కాబట్టి రైతుల శ్రమ ఫలితాన్ని ఈ వర్షాలు పూర్తిగా దెబ్బతీసినాయని చెప్పొచ్చు. ఇటు వరి పంటతో పాటు పత్తి కూడా తీవ్రస్థాయిలో నష్టపోయింది. ఇంకా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.